గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది టీమిండియా. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్ లో 462 పరుగులు చేయగా అందులో ఫస్ట్ డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 167 పరుగుల అద్భుత సెంచరీతో కథం తొక్కాడు. అనంతరం బౌలింగ్ లో భారత స్పిన్నర్లు మ్యాజిక్ చేశారు. ముఖ్యంగా స్పిన్నర్ మానవ్ సుతార్ తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీసి లంకను దెబ్బ కొట్టాడు. కేవలం శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 284 పరుగులు చేసింది. దీంతో భారత్ కు 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో భారత్ 193 పరుగులకి ఆల్అౌట్ అయినప్పటికీ తొలి ఇన్నింగ్స్ లభించిన ఆధిక్యాన్ని జోడించి శ్రీలంక ముందు 372 పరుగుల టార్గెట్ ను ఉంచింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక 206 పరుగులకి కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ లోను మానవ్ సుతార్ తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మానవ్ సుతార్ పై భారత కెప్టెన్ శుభమన్ గిల్ ప్రశంసల వర్షం కురిపించాడు. మానవ్ సుతార్ ఒక అద్భుతమైన స్పిన్నర్. భారత్ తరపున తొలి మ్యాచ్ లోనే తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఈ మ్యాచ్ లో కూడా అసాధారణ ప్రదర్శన గడబర్చాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉందని, అతడు ఖచ్చితంగా భారత జట్టుకు సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహిస్తాడంటూ గిల్ అన్నాడు. ఇక పడిక్కల్ గురించి మాట్లాడుతూ అతడి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అతడు 2 ఇన్నింగ్స్ లోనూ అత్యుత్తమంగా రాణించాడు. అతడి బ్యాటింగ్ చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. తొలి ఇన్నింగ్స్ లో కేవలం సెంచరీ చేయడమే కాకుండా ఆ తర్వాత కూడా బాధ్యయుతంగా ఆడి జట్టును మంచి పొజిషన్ లో నిలిపాడు. రెండో ఇన్నింగ్స్ లో స్పిన్నర్లను అతడు ఎదుర్కొన్న తీరు, ఆధిపత్యం చెలాయించిన విధానం మ్యాచ్ మొత్తానికి హైలైట్ అని శుభమన్ గిల్ పేర్కొన్నాడు. తను ఇలాంటి ఇన్నింగ్స్ లో ఆడితే రాబోయే తదుపరి కఠిన మ్యాచ్ లో గెలిచి WTC ఫైనల్ చేరుకునే అవకాశం ఉందని గిల్ అన్నాడు. ఇక అదే విధంగా రెండో ఇన్నింగ్స్ లో వరుసగా వికెట్లు కోల్పోవడంపై గిల్ స్పందించాడు. వాతావరణ పరిస్థితుల వల్ల 4-5 రోజుల్లో ఎన్ని ఓవర్ల ఆట సాధ్యమవుతుందో తెలియదు. అందుకు దూకుడుగా ఆడి ప్రత్యర్థి ముందు 400కు పైగా లక్ష్యాన్ని ఉంచాలని భావించాం. ఈ క్రమంలోనే వరుసగా వికెట్లు కోల్పోయాం. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మేము అప్పటికే మ్యాచ్ పై పట్టు సాధించాం. ఈ 600వ చారిత్రక టెస్టులో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని శుభమన్ గిల్ వ్యాఖ్యానించాడు.